హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజైతే మా గురుస్వామితో కలిసి మధ్యాహ్నం భిక్ష సేవలో పాల్గొనేందుకు కూరగాయలు తీసుకొని మా సన్నిధానంకి అయితే వచ్చాము. చూడండి మా సన్నిధానం చూడడానికి ఎంత బాగుందో. ఇదే మేము ఉండే సన్నిధానం. ఇక ఊరంతా తిరిగి తిప్పలు వాడి మేము తెచ్చిన కూరగాయలను మా సాములు అయితే నీట్గా కడుక్కొని వాటిని కోసి పక్కన పెట్టేసుకోరు. ఇక నేనైతే పల్లీలు ఫ్రై చేసి వాటిని మిక్సీకి పట్టుకొని నేను కూడా దాన్ని పక్కన పెట్టేసుకున్నా. ఇక మా సామికి ఇయ్యగానే మా సామి మంచి క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసి పడేసిండు. ఇక మనం ముచ్చట్లు పెట్టి అయిపోయినంత తొందరనే వంటలన్నీ అయితే సిద్ధమైపోయినాయి. ఇక అంతలోపే మా సాములందరూ అయితే సన్నిధానానికి అయితే వచ్చేసారు. ఇక ఆ మహాప్రసాదాన్ని ఆ శివయ్యకి అయితే నైవేద్య రూపంలో అర్పించేశాము. ఇక ఏదేమైనా సరే, ఎంత గొప్పోడైనా సరే, ఆయన దీక్షలో ఉన్నప్పుడు అందరూ తగ్గాల్సిందే. అదెందుకో మీకే తెలుసులేండి. స్వామివారు ఎప్పుడు ఏ రూపంలో వస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరికి సేవ చేసుకోవడం చాలా మంచిది. ఈసారి మీకు ఎక్కడ స్వాములు కనిపించినా ఖచ్చితంగా సేవలు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే నన్ను ఫాలో అయిపోండి మరి.